అధిపతిగా మీరు పొలిటికల్గా ఉన్నారు, అలాగే న్యూస్లో ఉన్నారు. మీకు సంబంధించి ఏ పాయింట్ అట్రాక్ట్ చేస్తే మీరు డబ్బు పెడతానికి ముందుకు వచ్చారు సార్? యాక్చువల్గా నేను పాలిటిక్స్లో ఇంతకుముందు చెప్పాను, ఇందాక మా అమ్మగారి సర్పంచ్ అని. పొలిటికల్గా ఎంటర్ అయ్యాను, అక్కడ చూశాను పరిస్థితులన్నీ. చూసిన తర్వాత లీడర్ అనే వ్యక్తి ఏ రకంగా చేస్తున్నారు, ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది, ఓట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, పాలిటిక్స్ ఏ రకంగా నడుస్తుంది, ప్రజలకు ఎంతవరకు సహాయం చేస్తున్నారు, ఖద్దరు సక్కా వేసుకున్న పొలిటికల్ లీడరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాని మీద ఖాళీ ఖద్దరు సొక్కా చూసిన తర్వాత యాక్చువల్గా స్క్రీన్ ముందు కనపడేది వేరు, స్క్రీన్ బ్యాక్ సైడ్ కనపడేది వేరు. స్క్రీన్ ముందుకు వచ్చేసరికల్లా తీయటి మాటలు చెప్తారు పాలిటిక్స్లో, కానీ అది ఎంతవరకు అందరు కాదంటలేదు. ఎక్కువ శాతం జెన్యూనిటీ అనేది లేదు పాలిటిక్స్లో. రియల్ పొలిటికల్ లీడర్లు ఇంతకుముందు ఒకప్పుడు చాలామంది చూసి ఉంటున్నాను. పెద్ద పెద్ద గాంధీ గారు, గాంధీ మహాత్ముడు, ఇంకొకరు పెద్ద పెద్ద నెహ్రూ గారు, ఆ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ ఎన్టీఆర్ గారు, ఇటువంటి మెయిన్ లీడర్లు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇవాళ రాజకీయ వ్యవస్థ దాని మీద చూసి విరక్తి పుట్టి, చిరాకు పుట్టి పొలిటికల్ లీడర్ల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, జరుగుతున్న మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఒక అజయ్ గారు, ఒక కోర్ పాయింట్ ఉంటేనే ఆ సినిమాకి రావాలి ఎవరైనా. అంటే ఎవరైనా సినిమాకి రావడానికి ఒక కోర్ పాయింట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో కోర్ పాయింట్ ఏం చెప్పబోతున్నారు? మే 9వ తారీఖు సినిమా విడుదలవుతుంటే ఇంత షార్ట్ టైంలో ఎలా మీరేం ప్రమోషన్ చేస్తున్నారు సినిమా కోసం? కోర్ పాయింట్ అంటే సిస్టమ్ గురించి అండి. మనకి ఏది జరిగితే సొసైటీలో బాగుంటుంది అన్న దాని మీద ఒక చిన్న మెసేజ్ ఉంటుంది ఇందులో. అలాగని చెప్పేసి ఏదో మొహం మీద హార్ట్ ఈటింగో లేకపోతే గుద్ది చెప్పినట్టే ఉండదు. చాలా ట్రాన్సిషన్ కూడా, మెసేజ్ చెప్పేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ వచ్చి మంచి ఫిలిం చూసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మంచి ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుందని నమ్ముతున్నాను. సో May 9th, ఐ నో చాలా తక్కువ టైం ఉంది, స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియన్స్కి ప్లీజ్ కమ్ డౌన్ టు థియేటర్స్ ఆన్ May 9th. మంచి ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే థియేటర్కి జనాలు రావట్లేదు, అంటే చాలా జరుగుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు కూడా చూసాం మనము. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటున్నారు. అది కంటెంటా, బడ్జెట్టా అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. స్టార్ హీరోస్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఫస్ట్ డే చాలా హౌస్ఫుల్ అయిపోయింది ఆ రోజు. సో మీరేం చెప్తారు? అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు కావచ్చు, లో బడ్జెట్ పెట్టిన సినిమాలు కావచ్చు, థియేటర్కి జనాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా డైరెక్ట్గా సినిమా తీసి ఓటీటీకి ఇంకా అమ్ముకోవాలి అలాంటి? లేదు, కంటెంట్ ఉంటే సినిమా ఆడుద్ది అనేది రీసెంట్గా ఒక చిన్న సినిమా ప్రూవ్ చేసింది. సో నేను సినిమాని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సినిమాగా తీశాను. కంటెంట్ ఉంది, మనం మాట్లాడుకోవడానికి ఏదో చిన్న పాయింట్ అటు ఇటు ఉన్నా సినిమా చూసేటప్పుడు ఒక 2 hours కాన్స్టెంట్గా కూర్చొని చూసి ఎస్ ఇలాగ వస్తే బాగుంటుంది, చిన్నగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే ఉంటుంది. సినిమా అనేది డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, నేను మసాజ్ చేయడానికే ప్రయత్నం చేశాను విత్ లిటిల్ బిట్ మెసేజ్, అంతే. సార్ ఇప్పుడు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐగా, ఒక ఇండియన్గా, రీసెంట్గా జరిగిన పల్కామ్ అటాక్ గురించి మీ ఒపీనియన్ యాజ్ డైరెక్టర్గా మీరేం చెప్తారు? అండ్ ఎన్ఆర్ఐగా అండ్ ఇండియన్గా మీ రియాక్షన్ ఏంటి, మీ ఒపీనియన్? దేని గురించి అన్నారు? అటాక్ గురించి, టెర్రర్ అటాక్. అది రాంగ్ అండి, అది ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది రాంగ్ అండి, అది రాంగ్. అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్ చేయడమే బెటర్. వాళ్ళని అరగంట అసలు టైం కూడా ఇవ్వద్దు. అజయ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ యాక్టర్స్ తోటి వర్క్ చేశారు, అందరు సినిమాల్లో వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మెయిన్ లీడ్గా ఒక ఫిలిం చేస్తున్నారు కదా. జనరలీ వేరే హీరో ఏదైనా ఫిలిం రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకొక హీరో సపోర్ట్ చేయడము, స్టోరీ పెట్టడము, షేర్ చేయడం ఇలా చేస్తుంటారు జనరల్లీ రీచ్ అవ్వడానికి ఆడియన్స్. సో మీరు ఇంతమందితో అసోసియేషన్ ఉండి ఇంతమందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలా ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారా? చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎవరైనా ఈ సినిమా గురించి సపోర్ట్ చేయడానికి ఆర్ షేర్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకరినొకరిని అడగడం తప్పండి. రీచబిలిటీ కోసం అది అగైన్ డిపెండ్స్. ఇప్పుడు నేను తోచింది నా కంట్రోల్లోనే మాత్రమే నేను చేయగలను. ఓకే, ఒకరిని అడగడం కరెక్ట్ కదా నమ్ముతాను, నేను ఎప్పుడు అడగలేదు కూడా. ప్రాబ్లీ ఫ్యూచర్లో అడుగుతాను నేను, బట్ కొంచెం నా మెంటాలిటీ అది. సో పెద్దగా అందరినీ పెద్ద ఫోర్స్ చేసి అడిగే అనేది లేదు. ఇది కూడా నేను కూడా క్యారెక్టర్గా చూస్తాను. ఇట్స్ నాట్ లైక్ సీఎం పిల్లం తెలిసిన చాలామంది ఉన్నాను ఇందులో, నోన్ యాక్టర్స్ అందరూ. సో అది ఇష్యూ కాదు. సో ఈ క్యారెక్టర్ బేస్డ్గానే చూశాను నేను. ఇట్స్ నాట్ దట్ ఏదో నేను లీడ్ రోల్ చేస్తానని ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూడను, ఫర్దర్గా కూడా చూడను. అలా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ రోల్ అంతే. రేపు ఎంత
ఎంత మంచి క్యారెక్టర్ చేసినా ఎంత పెద్ద ఫిల్మ్లో చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్యారెక్టర్ టు మీ. నేను చూసే విధానం అది. సో ఆ ప్రాసెస్లో ఎవరిని అడగలేదు. యా. ఓకే సార్, ఫైనల్గా బూత్ అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు విని హట్ అయిన బూత్ ఏంటి సార్? ఎవరి దగ్గర మైక్ అజయ్ గారు నైట్ గారు పెట్టేస్తున్నారు? మీడియా ముందుకొచ్చి బూత్ మాట్లాడొద్దని నేను ఓ బూత్ గురించి ఎలా ప్రస్తావిస్తాను? థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మే 9వ తారీఖున